తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ కు నిరాశే ఎదురైంది. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను అధిష్టానం అయితే నియమించింది. ఈ నేపథ్యంలో హైకమాండ్ పై మధు యాష్కి గౌడ్ గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వలస వచ్చిన నేతలకే పదవులు ఇస్తారా, మొదటి నుండి పార్టీలో కష్టపడ్డ వారికి లేవా అంటూ ఆయన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మధు యాష్కి కామెంట్స్ పై ఇప్పుడు పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అదే విధంగా పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి జోరుగా వలసలు జరుగుతున్న పార్టీ వెన్నంటే ఉన్నారు మధు యాష్కి గౌడ్. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రత్యేక తెలంగాణ కోసం హైకమాండ్ వద్ద తమ గళం వినిపించారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీపై, ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారు మధు యాష్కి. అలాంటిది ఈసారి ఖచ్చితంగా పీసీసీ అధ్యక్ష పదవి మధు యాష్కి గౌడ్ కు దక్కుతుందని పార్టీలో ప్రచారం జరిగింది. అయితే చివరికి మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ చీఫ్ కట్టబెడుతూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. సీఎం గా రెడ్డి సామాజిక వర్గ నేత ఉండడంతో పీసీసీ చీఫ్ గా బీసీ అయితే బాగుంటదని హైకమాండ్ తీసుకున్న నిర్ణయంతో మహేష్ కుమార్ గౌడ్ కు పదవి దక్కింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వలసపోయిన నేతలంతా ఒక్కొక్కరుగా సొంత గూటికి చేరుకుంటున్నారు. అలాగే ఏదో ఒక హామీతోనే పార్టీ కండువా కప్పుకుంటున్నారు. అయితే మొదటి నుంచి కష్టపడ్డ తమకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని మధు యాష్కి హైకమాండ్ ను గట్టిగానే ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తనకు బయట పార్టీల నుండి ఎన్ని ఆఫర్లు వచ్చినా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ కోసం పనిచేశానని, అయినా హైకమాండ్ తనను పక్కన పెట్టిందని మధు యాష్కి గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కకపోవడంతో అధిష్టానంపై మధు యాష్కి గౌడ్ గుర్రుగా ఉన్నారట. ఈ వ్యవహారం మరోసారి పార్టీలో తీవ్రంగా చర్చకు దారి తీస్తోంది. మరి హైకమాండ్ మధు యాష్కి విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది, ఆయనకు పార్టీలో మరేదైనా సముచిత స్థానం కల్పిస్తుందా అనేది వేచి చూడాలి.